వాణిజ్యంలోని వివిధ కోణాలపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని, దేశాభివృద్ధికి విద్యార్థులే వనరులని డాక్టర్ పి. శైలజారాణి, కమర్షియల్ ట్యాక్స్ అధికారి పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలోని కాస్ట్ 2014 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి మంచి నైపుణ్యులైన ఆర్థిక శాస్త్రవేత్తలు దార్శనికతలని తెలిపారు. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరులు పన్నులేనని, ఆధునిక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసి తద్వారా ప్రజలకు వివిధ సేవలు అందిస్తున్నారని తెలిపారు. లోపభూయిష్టమైన పన్నుల విధానం ద్వారా దేశాల్లో నల్లధనం వంటి అభివృద్ధి నిరోధకాలు పెచ్చిమీరుతున్నాయని తెలిపారు. శాస్త్రీయబద్ధమైన, న్యాయబద్ధమైన పన్నుల విధానం ద్వారా దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శైలజారాణి మరియు ప్రత్యేక అధికారిగా విచ్చేసిన వరం పవర్ ప్రాజెక్టు హెచ్ఆర్ మేనేజర్ సిహెచ్ కోటేశ్వరరావు విద్యార్థులకు వివిధ కోణాల్లో వాణిజ్యంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. మైథిలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. భోగేశ్వరరావు, కోఆర్డినేటర్ కె. మధుసూదన్ రావు, కె. సూరిబాబు, ఇతర కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. జిఎస్ఎల్వి మార్క్ 3 సక్సెస్, ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 9:30 గంటలకు జిఎస్ఎల్వి మార్క్ 3 నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 325 సెకండ్లలోనే 3735 కిలోమీటర్ల బరువున్న వ్యోమగాములు గదిని నిర్ణీత కక్షతో భూమికి 126 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టింది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంది. అండమాన్కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 155 కోట్లతో ఖర్చుతో రూపొందించిన జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగంతో మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో చైర్మన్ రాధాకృష్ణన్, శాస్త్రవేత్తలు అభినందించారు. పాకిస్తాన్ పెషావర్లోని ఆర్మీ స్కూల్లో ఊచకోతకు పాల్పడి 132 మంది పిల్లలను, 9 మంది స్కూల్ స్టాఫ్ను పొట్టన పెట్టుకున్న 6 కిరాతక తాలిబాన్ల ఫోటోలను ఆ సంస్థ నాయకత్వం విడుదల చేసింది. వీళ్ళని తాలిబాన్ డెత్ స్క్వాడ్గా పేర్కొంది. అల్లా దేవదూత మహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్తో 3 రోజుల క్రిందట వీళ్ళ ఫోటోలకు పోజులిచ్చారు. భవిష్యత్తులో ఇంకా తాము ఇలాంటి దాడులకు దిగుతామని తాలిబాన్ల ప్రతినిధులు హెచ్చరించారు. సైనికులకు, వారి ఆయుధాలకు పాకిస్తాన్ ప్రజలు దూరంగా ఉండాలని, ఇప్పటికీ పవర్ఫుల్గా ఉన్న మేము భారీ దాడులకు పాల్పడతామని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. పెషావర్ స్కూల్ దాడి కేవలం ట్రైలర్ మాత్రమే అని అన్నాడు. ఆర్మీ స్కూల్ పిల్లలు మా మీద అటాక్ని లక్ష్యంగా చేసుకొని తమ తండ్రులు, తమ సోదరులు బాట పట్టే అవకాశం ఉన్నందున వారిని టార్గెట్గా చేసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ 6 తాలిబాన్ మిలిటెంట్లు పాక్ సైనిక దళాలు కాల్చి చంపాయి. బుల్లితెరపై స్టార్ హీరో నాగార్జున కోటీశ్వరుడు షోతో హవా కొనసాగిస్తున్నాడు. అయితే డిసెంబర్ 8 నుండి మొదలైన సెకండ్ సీజన్లో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఫస్ట్ వీక్ మాదిరిగా ఆశించిన రెస్పాన్స్ లేదని తాజా టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. నిజానికి ఫస్ట్ సీజన్కి మించి మంచి రేటింగ్ వస్తాయని నిర్వాహకులు భావించిన కోటీశ్వరుడు యావరేజ్ రేటింగ్ 6.6 అని స్మాల్ స్క్రీన్ టాక్. కోటీశ్వరుడు 6 ఎపిసోడ్స్ 8.2 నుండి 5.7 మధ్య రేటింగ్ పొందాయని తెలిసింది. ఇదే వారం జబర్దస్త్ ప్రోగ్రాం 2 ఎపిసోడ్స్ 8 రేటింగ్లో ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్ రభస సినిమా 14.5 రేటింగ్తో ఈ వారం అగ్రస్థానంలో నిలిచిందని స్మాల్ స్క్రీన్ టాక్. బుధవారం మేము సైతం ఈవెంట్లో ఎంటర్టైన్మెంట్ ఛాన్స్ రేటింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న జెమినీ టీవీ ఈ వారం రభస్తో ప్లేస్ని కంటిన్యూ చేసింది. సీరియల్ విషయానికి వస్తే వరుదిని పరిణయం, మంగమ్మగారి మనవరాలు, చిన్నారి పెళ్లికూతురు టాప్ రేటింగ్స్తో కంటిన్యూ అవుతున్నాయని బుల్లితెర సమాచారం.